హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. తెలంగాణలో వింత రాజకీయం, సర్పంచ్ల కోసం పోటాపోటీ. ఇందులో భాగంగానే సర్పంచ్గా గెలిపిస్తే కోతులను తరిమేస్తామని ఒకరు, మాకు కోతులను తరిమేసిన వాళ్ళకే ఓటేస్తామని ఇంకొకరు, కోతుల మీద రాజకీయం జరుగుతూ ఉంది. ఇంకొక వైపు బీసీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కులగణన చేశాము, దానికి సంబంధించిన రిజర్వేషన్ల గందరగోళం. సర్పంచ్ ఎన్నికలు గతంలోనే జరగాల్సి ఉండే, కానీ కొంత ఆలస్యంగా అయినప్పటికి కూడా రిజర్వేషన్స్ బీసీలకి కొంత వాటా పెంచాలన్నట్టు కూడా కొంత నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు అనడము, దేశం మొత్తం కులగణన చేయాలి, అందుకు తెలంగాణలోనే కులగణన చేసి దేశానికి ఆదర్శంగా తెలంగాణను ఉంచుతామన్నట్టు కూడా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు అన్నారు. అదేవిధంగా తెలంగాణలో కులగణనకు సంబంధించి మరి వివరాలు కూడా తీసుకున్నారు, దానికి సంబంధించి కూడా రిజల్ట్ అయితే చెప్పడం అయితే జరిగింది. మరి దాంట్లో భాగంగానే బీసీలు దాదాపుగా 56% ఉన్నారన్నట్టు కూడా మనకి క్లియర్ కట్గా తెలిసిపోయింది. అదేవిధంగా మిగతా సంబంధించిన వర్గాలకు కూడా ఎవరెంత ఉన్నారనే విషయాలు కూడా క్లియర్ కట్గా చెప్పారు. దాని మీద రిజర్వేషన్ల గోల నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ కల్పించకూడదన్నట్టు కూడా ఒక వాదన ఉంది. మరి బీసీలకి దాదాపుగా 43% రిజర్వేషన్ ఇస్తామన్నట్టు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంది. మరి నిజంగానే అది సాధ్యమయ్యే విషయమా? రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రివర్గానికి సంబంధించిన అందరూ కూడా భేటీ అవుతూ ఉన్నారు. సిఎస్ శాంతికుమారి సహా ఈ రోజైతే మీట్ అవుతూ ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. మరి అవి ఎంతవరకు వెళ్తాయి, నిజంగా ఎంతవరకు కల్పిస్తారు, మరి ఎస్సీ ఎస్టీలకి మైనారిటీలకి సంబంధించి రిజర్వేషన్లు ఎంత ఇస్తే బాగుంటుంది, మరి ఒక బీసీలకే 43% ఇద్దామా లేకుంటే ఏమైనా చేంజెస్ చేద్దామా అన్న దాని మీద ఇలా కమిటీ అయితే సమావేశం అవుతూ ఉంది. ఇవన్నీ ఒకవైపు అయితే రిజర్వేషన్స్ ఇవన్నీ ఒకవైపు, మరి ఎలక్షన్కి సంబంధించిన ఏదైతే కలెక్టర్కి శిక్షణ ఇవ్వడం ఇవన్నీ ఒకవైపు అయితే, ఈ కోతులకు సంబంధించిన పంచాయతీ ఇంకొక వైపు అవుతా ఉంది. ఇప్పటికే మా ఊర్లో కోతులను తరిమిన వాళ్ళకి మేము సర్పంచ్గా ఓటేస్తాము అన్నట్టు కూడా ఇటు సిద్దిపేటలో, ఇటు హన్మకొండలో, ఇంకొక వైపు మెదక్లో, ఖమ్మంలో, ఏ జిల్లాలో చూసినా కానీ కోతుల విడత చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే అడవులను మొత్తం నాశనం చేయడం వల్ల కోతులు అనేది ఎక్కువ పడిపోయింది. కోతుల కట్టడి చేయట్లేదు, కోతులని అదుపు చేయట్లేదు. ఈ అడవి ప్రాంతము చాలా తక్కువ పడిపోవడం వల్ల కోతులు ఊళ్ళ పంటికి వెళ్ళి పంట పొలాల మీద చాలా దారుణంగా పరిస్థితి అయితే ఊళ్ళల్లో మారిపోయింది. మరి ఆ విషయాలను ఇప్పుడు ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగా చేయాలన్నా, లేకుంటే స్కూల్ బాగా చేయాలన్నా, లేకుంటే వాటర్కి సంబంధించిన సమస్యలు బాగా చేయాలని గతంలో అడిగేవాళ్ళు సర్పంచ్గా ఎన్నికలు వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు కోతుల మీద అడుగుతూ ఉన్న విచిత్రంగా కనబడతా ఉంది. మా ఊళ్ళో కోతులను పట్టివేయాలి, ఆ కోతులను పట్టివేస్తేనే మేము ఓటేస్తాం అన్నట్టు కూడా ఊరు ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఒక విచిత్ర వాతావరణం కనబడతా ఉంది. మరి ఇంకో కొందరు గద్వాల్ జిల్లాలో గోకుల విలేజ్ సంబంధించిన దాంట్లో గోకులపాడు అనే సంబంధించిన ఒక తండా, ఆ తండాలో వేలపాటు వేసేసిరంట. సర్పంచ్ ఎన్నికలలో మరి ఎంత పాడి గెలుచుకుంటారు, సర్పంచ్ సీట్ ఒక అంగట్లో సరుకు లెక్క అయిపోయింది. దానిలో భాగంగానే ఒక వ్యక్తి దాదాపుగా 27,63,000కి వేలం పాట వాడిందంట. తనకి 4 పోటీ వచ్చిరంట. ఆ పోటీని తట్టుకొని ఇక మన 27,63,000 రూపాయలకి తను సర్పంచి ఎన్నికలు రాకముందుకే ఆయన ఒక సర్పంచ్ అయిపోయినంత ఆనందంగా కనబడతా ఉంది. ఇంకొక పెద్ద మనిషి అయితే ఎకరం మొత్తం తాకట్టు పెట్టినా ఎంతైతే అంత, ఇంకొక వేరే వాళ్ళు 2,000 ఇస్తే నేను 3,000 ఇస్తా, ఇంకోరు 5,000 ఇస్తే నేను 10,000 ఇస్తా అన్నట్టు కూడా ఇంకొక వ్యక్తి ఆశపడతా ఉన్నారు. ఇవంతా ఒక దిక్కైతే ఇంకొక విచిత్రం ఏంటంటే మాజీ సర్పంచ్ల గురించి కూడా మాట్లాడుకోవాలి. మాజీ సర్పంచ్లు ఏమంటా ఉన్నారు, మాకు పాత బిల్లులు రావట్లేదు, పాత బకాయిల బొచ్చడు ఉన్నాయి, బీఆర్ఎస్ మమ్మల్ని ఆగం చేసింది, ఇటు కాంగ్రెస్ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళ అయ్యంలో మేము 10 వచ్చినాం కానీ మాకేం లేకుండా పోయింది, వీళ్ళు వచ్చిందాక మమ్మల్ని ఉద్ధరిస్తారా అంటే వీళ్ళు కూడా ఏం చేయట్లేదు అని వీళ్ళు ఆగమవుతా ఉన్నారు. ఇటు కోతుల పంచాయతీ ఒక దిక్కు, మాజీ సర్పంచ్లే ఒక దిక్కు, ఈ రిజర్వేషన్ల గోలా ఒక దిక్కు. ఇక మరి ఇంతవరకు కూడా గెస్టెడ్ పాలనలో గ్రామాలు అయితే అభివృద్ధి లేకుండా, గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగకుండా, ఇప్పుడు వేసవికాలం నీటికి కొరతగా విలేజ్లలో కనబడతా ఉంది, వాటర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, కరెంటు ప్రాబ్లమ్స్ అక్కడక్కడ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ సమస్యలతో ఒక కాంగ్రెస్ పార్టీ అనేది కూడా చిక్కుల్లో ఉందన్నట్టు కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏది ముందుకెళ్తుంది, ఏ విషయాలు మరి వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారు, వీళ్ళేమో సిద్ధమైపోతూ ఉన్నారు, ఇగో పులి అంటే అగో తోక అన్నట్టు ప్రజలు ఉన్నారు. ఎందుకంటే
ఇక్కడ నోటిఫికేషన్ రాలేదు ఇంకా, మరి దీనికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం కాలేదు, మరి దానికి సంబంధించిన రిజర్వేషన్లు సిద్ధం కాలేదు. ఇవన్నీ కాకముందుకే ప్రజలేమో ఇక మేము ఓట్లు వేయడానికి సిద్ధంగా ప్రజలైతే ఉన్నారు, నిలబడడానికి కొంతమంది తయారవుతూ ఉన్నారు. ఇక కొంతమంది అయితే వేలం పాటలలో ఇక ఊరికి సర్పంచ్ అయిపోయిన అన్నట్టు కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ విచిత్ర వాతావరణం మరి కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్తుంది? మరి నిజంగా ఈరోజు 4 సంస్థలతోని, అంటే అటు ఏదైతే కలెక్టర్లకు సంబంధించిన వాళ్ళతోని, అదేవిధంగా అధికారులతోని, అదేవిధంగా కీలక నేతలు ఎవరైతే ప్రతిపక్షాలు కావచ్చు, మరి అదేవిధంగా అధికార పక్షం కావచ్చు, అందరి కూటమిగా ఉండి మరి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలన్నట్టు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ ఉంది ఈరోజు. దానిలో భాగంగానే ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు త్వరగా పెట్టాలి అన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ అన్ని అంశాలు మరి ప్రజల్లోకి ఎలా తీసుకుంటారు అన్నది కూడా మనమైతే ముందు చూడబోవాలి. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ సర్పంచ్ ఎన్నికలు అయితే ఉండబోతూ ఉన్నాయి. దానికి సంబంధించి ప్రణాళిక కూడా సిద్ధం చేయాలన్నట్టు కూడా కలెక్టర్లకు ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా ఎలక్షన్స్ అయితే త్వరలోనే వస్తాయన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది.